హాయ్ హలో అందరికీ ముందుగా వెల్కమ్. ఈరోజు మన ఫార్మింగ్ ఛానల్లో మొక్కజొన్న చేనుకి అయితే మనం ముందేయడానికి అయితే వచ్చాం. ఇదైతే సెకండ్ టైం మనం ముందేసేది. ఫస్ట్ టైం ఆల్రెడీ వేసాను, దాని వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఈ పక్క అంతా మనకు నాసుగా ఉంది కదా, దీనికైతే కొద్దిగా ముందు ఎక్కువ తల్లి. అండ్ అటు సైడ్ చూస్తే అది కొంచెం బాగుంది కదా, దానికైతే కొద్దిగా తగ్గించాలి. ఇంకా ఫటాఫట్ ముందైతే వేసేద్దాం. సో ఇప్పుడే మన చేయడానికి ముందేయడం అయితే కంప్లీట్ అయింది. వాటర్ అయితే తిప్పాను, మీకు బ్యాక్గ్రౌండ్లో దూరంగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో మొత్తానికి మా మొక్కజొన్న చేనికి ముందేసి తడిపోయితే అయిపోయింది. చాలా అయింది అసలు. ఇవాళ పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాను. ముందేసి ఇంకా మీరు చూసారు కదా, భోంచేసి వచ్చేసి తడైతే పెట్టాను. ఇప్పుడు చేను తడి పెడుతున్నప్పుడు అండ్ ముందేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం మొన్న పురుగు మందు అయితే కొట్టాం కదా, అది ఎంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ పురుగు మందు అయితే కొట్టాలి. పురుగు మందుతో పాటు ఇంకో బలానికి ఏదో ఒక ముందు తీసి అయితే కొట్టాలి ఇప్పుడు. సో హాయ్ హలో అందరికీ. మొన్న మా బ్యాక్గ్రౌండ్లో మీకు కనిపిస్తే నాసుగా ఉందని చెప్పాను కదా చేని, దానికి ఎన్ని మందులు కొట్టినా అయితే పెరగట్లేదు. ఇంకా అలగదని చెప్పి ఒక అరబత్త ఊరే తీసుకొచ్చాను. ఆ అరబత్త ఊరే ఇప్పుడు మొత్తం అంతా జిమ్మేద్దాం. మళ్ళీ తడి మళ్ళీ ఒకసారి జిమ్మేస్తే ఏమన్నా లైన్ అవుతుందని చూడాలి. మీరు అక్కడ కింద మడి చూస్తే అది బాగానే పెరిగింది, కానీ ఈ మడి అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది. నాసు మొక్కల్లా ఉన్నాయి. సో ఇంక ముందైతే జిమ్మేద్దాం. సో ముందైతే చాలా రోజులకైతే మనం మొక్కజొన్న చేను అయితే కొడుతున్నాం. ఇంకా ఈ సైడ్ అయితే ఇంకా అలాగే ఉంది నేలకి. ఈ సైడ్ చూసారు కదా ఎంత హైట్ అయితే వచ్చిందో. సో పురుగు ముందు బలానికి అయితే ముందైతే కొడుతున్నాం ఇప్పుడు. సో ఇంక లేట్ చేయకుండా ముందైతే కొట్టేద్దాం. సో ముందు స్ప్రే చేస్తున్నాం కదా, ఇదైతే హైట్ తక్కువగానే ఉంది, బట్ అటు సైడ్ చూస్తే మాత్రం అది ఎక్కువగా అయితే ఉంటుంది చేని. సో ముందు కొట్టడం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ఈ మడికి ఒకసారి డిఫరెన్స్ అయితే చూడండి. సో చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇదంతా కవర్ అవుద్దో లేదో నాకైతే అర్థం కావట్లేదు.